జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇదా ఇది జాతకాల పేపర్లు. అయినా ఇది నీకెక్కడిది? నువ్వెక్కడ దాచిపెట్టావో అక్కడి నుంచే తీసుకొచ్చాను. ఎందుకు? ఈ పెళ్లిలో జరుగుతున్న నాటకం తెలుసుకోవడానికి. అసలు ఈ పెళ్లి ఎవరితో ఎవరికి జరుగుతుందో కనిపెట్టడానికి. ఎవరికో ఏముందమ్మా, రాధికమ్మకి కార్తీక్ బాబుకి, అదే రఘుబాబుకి. సకల ఏంటి నువ్వు చేస్తున్న పని? ముందు నువ్వు చేస్తున్న పని గురించి చెప్పు. ఎందుకు ఇలా చేస్తున్నావు? రఘుని అడ్డం పెట్టుకుని కార్తీక్కి రాధికకి పెళ్లి చేయాలని నువ్వు ప్లాన్ చేసావు కదా? ఇంకా సేపట్లో జరగబోయే పెళ్లి కార్తీక్కి రాధికకి, అవునా? సకల నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. ఇది ఊహ కాదు, నిజం. కార్తీక్ రాధిక జాతకాల్ని నువ్వు స్వామీజీకి చూపించడం నిజం. మా అబ్బాయి కార్తీక్ కృష్ణ వాడితో 100 ఏళ్ల జీవితం పంచుకోవాలని నేను ఆరాటపడుతున్న రాధికల జాతకాలు, వాళ్ల వైవాహిక జీవితం ఎలా ఉంటుందో ఒకసారి చూసి చెప్పండి స్వామి. వాళ్ళిద్దరి జాతకాలు అద్భుతంగా కలిశాయని స్వామీజీ చెప్పడం నిజం. జాతకాలు అద్భుతంగా ఉన్నాయి. పెళ్లి జరిపిస్తే ఆ రాధాకృష్ణుల్లాగే ఈ రాధికా కృష్ణులు కూడా నిండు 100 ఏళ్లు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటారు. కార్తీక్ రాధికల పేర్ల మీద నువ్వు లగ్నపత్రిక రాయించడం అంతకంటే నిజం. నీ ప్లాన్ని కార్తీక్తో చెప్పి నేను ఈ పెళ్లిని ఆపించబోతున్నానన్నది నువ్వు తెలుసుకోవాల్సిన నిజం. సకల ఆగు. సకల పల్లవి జ్ఞాపకాలతో కార్తీక్ పిచ్చోడైపోతున్నాడు. 27 ఏళ్లకే 100 ఏళ్ల జీవితాన్ని ముగించేసుకుంటున్నాడు. కన్న కొడుకు కళ్ల ముందు ఆ నరకంలో బ్రతుకుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. అందుకే పాత జీవితాన్ని బహుమతిగా ఇద్దామని, జీవితాంతం కార్తీక్ సంతోషంగా ఉండేలా చేద్దామని ప్రయత్నిస్తున్నాను. అర్థం చేసుకో. నువ్వెన్నైనా చెప్పు, ఈ పెళ్లి మాత్రం జరగనివ్వను. సకల నీది పంతమో లేదంటే వాడి మీద పగో నాకర్థం కావట్లేదు. ఏ నీ తమ్ముడు సంతోషంగా ఉండాలని ఒక అక్కగా నీకు లేదా? నువ్వు కోరుకోవా? కోరుకుంటాను, కానీ ఆ రాధిక మన ఇంటి కోడలవ్వడం మాత్రం చచ్చినా ఒప్పుకోను. సకలో పిచ్చిగా ప్రవర్తించుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.